బ్రెగ్జిట్ పై జరిగిన కీలక ఓటింగ్లో బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు ఘోర పరాభవం ఎదురైంది. యూరోపియన్ యూనియన్తో చేసుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు తిరస్కరించింది. బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా 432 ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా థెరిసా మే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నోడీల్ బ్రెగ్జిట్ను తప్పించుకునేందుకు ఏం నిర్ణయం తీసుకుంటారని త్వరగా తెలియజేయాలని యూరోపియన్ యూనియన్ సూచించింది. బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. EU సమాఖ్యతో బ్రెగ్జిట్ పై చేసుకున్న ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంట్లో నిర్వహించిన చారిత్రక ఓటింగ్లో ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో మే ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయంపై పార్లమెంట్లో కీలక ఓటింగ్ జరిగింది. బ్రెగ్జిట్ కి వ్యతిరేకంగా 432 మంది, 202 మంది అనుకూలంగా ఓటేశారు. బ్రిటన్లో ఒక ప్రధాని ఈ స్థాయిలో ఓటమి పాలు కావడం 100 ఏళ్లకు పైగా చరిత్రలో ఇదే ప్రథమం. బ్రెగ్జిట్ పై ఓటర్ల కోరికను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని 2016 జూలైలో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో థెరిసా మే పేర్కొన్నారు. బ్రెగ్జిట్ కు అనుకూలంగా ఓటేయాలన్న ఆమె అభ్యర్థనను ఎంపీలు పట్టించుకోలేదు. ఓటింగ్లో ఓటమి నేపథ్యంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ థెరిసా మే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గితే మెజార్టీ రాజకీయ పక్షం విశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు 14 రోజుల వ్యవధి ఉంటుంది. గడువులోగా విశ్వాస తీర్మానంలో సదరు పక్షం గెలవకపోతే బ్రిటన్లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. Those whose jobs rely on our trade with the EU need that clarity. So with your permission, Mr. Speaker, I'd like to set out briefly. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న EU నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉంది. EU నుంచి వైదొలిగేందుకు ఇంకా 2 నెలల గడువే ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితిలో పడింది. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని థెరిసా మే ముందు ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మరోసారి ఓటింగ్ నిర్వహించడమా లేక పదవి నుంచి తప్పుకోవటమా అన్నది తేల్చుకోవాల్సి ఉంది. 2016 జూన్ 23లో 28 దేశాల EU నుంచి వైదొలిగేందుకు బ్రిటన్ ప్రభుత్వం రెఫరెండం నిర్వహించింది. 48% మంది వ్యతిరేకంగా, 52% మంది అనుకూలంగా ఓటేశారు. ఈ పరిణామంతో బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా నిలిచిన ప్రధాని డేవిడ్ కామెరూన్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు నోడీల్ బ్రెగ్జిట్ ను తప్పించుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటారో త్వరగా నిర్ణయించుకోవాలని యూరోపియన్ యూనియన్ నేతలు బ్రిటన్ కు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా తమ నిర్ణయం తెలియజేయాలని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ సూచించారు. ఏది ఏమైనా తమ వైపు నుంచి ఉపసంహరణ ఒప్పంద ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఉపసంహరణ ఒప్పందం ఉత్తమమైనదని, బ్రెగ్జిట్ వల్ల యూరోపియన్ పౌరులు, వ్యాపారులకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుందన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఇదే సరైన మార్గమన్నారు. తాజా ఓటింగ్తో క్రమరహితమైన ఉపసంహరణ ప్రమాదం పెరిగిందని, ఆ విధంగా జరగాలని తాము కోరుకోవటం లేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు క్లాడ్ పేర్కొన్నారు.